ప్యాకప్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉంటే ఎప్పుడో బాగుండేది మా జీవితం. అభిమాని లేనిదే యాంకర్లు లేరులే, ప్రేక్షకులు లేనిదే ప్రోగ్రామ్స్ లేవులే. ఎవరా నువ్వు? ఏం కావాలి? ఏం కావాలా? ఈ జంక్షన్ లో సుమగారిని యాంకర్ గా దిదేస్తున్నాను బెట్రా. సుమగారి లేనా ఇది? అవును. మేడం గారితో మాట్లాడాలి. అవ్వదు. అవదా? అవ్వదు. కుదరదా? కుదరదు. నువ్వు కుదరదన్నావంటే పెట్రోల్ పోసుకొని పెట్టుకొని చచ్చిపోతా. ఈ బాటిల్లో పెట్రోల్ ఎక్కడ ఉందా? అందవే దారిలో ఉంది. ఎక్కడి నుంచి నాన్న? ముంబైలో చీప్ అంట కదా, అక్కడి నుంచి. దుబాయ్ వెళ్ళకపోయి ఓ బాయిల్ ఉంటే తవ్వుకుని వచ్చేది. ఏంటయ్యా నువ్వు నాకు బౌన్సర్వా, నేను నీకు బౌన్సర్నా? ప్రోగ్రామ్ కి అక్కడ టైం అయిపోతుంది, రెడీగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు టిఫిన్ సర్దావా? పెట్టానండి. ఏం పెట్టావు? ఇడ్లీ, వడ, పూరి, పొంగలు, ఒక 2-3 డజన్లు బోండా. ఇవన్నీ ఎవరు తింటారయ్యా? ఇడ్లీలు మీకు, మిగిలిన మాకు. మరి భోజనం? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యలు ఫ్రై, చేపల పులుసు, ఇంకా 2-3 డజన్లు ఎగ్స్ అండ్ బ్రౌన్ రైస్. అర్థమైంది. బ్రౌన్ రైస్ నాకు, మిగిలినవి మీకు. ఎగ్జాక్ట్లీ. తాజ్ మహల్ కి అడ్డంగా పోలవరం డ్యామ్ కట్టినట్టు మీ ఇద్దరు అడ్డమైంది. జరగవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? మినిమం కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ దొరుకుతుందో చెప్పండి మేడం, కొనుక్కొచ్చుకుంటాను. ఎవరయ్యా నువ్వు? మేడం నేను మీరు పుట్టక ముందు నుంచి మీకు అభిమాని మేడం. పుట్టక ముందు నుంచి అభిమానివా? కావాలంటే చూసుకోండి మేడం. సుమగారికి పిచ్చి. సుమగారికి పిచ్చా? మీరు అపార్థం చేసుకుంటున్నారు మేడం. సుమగారికి పిచ్చి అభిమానిని. అభిమానేది? 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతున్నాడు, అందుకే రాయొద్దన్నా. ఈసారి నుంచి నన్ను అడుగు, నేను ఇస్తాను. షూటింగ్ టైం అవుతుంది, బయలుదేరదాం పద. జయజమ్మా. ఏం కావాలి చెప్పవయ్యా? మీకు గుడి కట్టి మిమ్మల్ని గుడిలో పెడదాం అనుకుంటున్నాను మేడం. గొంట తీసా గుంటలో కప్పేటపోయావు. ఓవర్ యాక్షన్ చేయకు. ఏ తమిళనాడులో ఖుష్బూ గారికి గుడి కట్టించినప్పుడు బాగా వెళ్లి చూసావు, నాకు గుడి అంటే నీకు మంట? ఏం లేదు మేడం, మిమ్మల్ని చూసేటప్పటికి మాటలు తడబడుతున్నాయి మేడం. పర్వాలేదు. అంటే గుడి ప్రారంభోత్సవానికి మిమ్మల్ని గెస్ట్ గా పిలుద్దామని వచ్చాను. 2 ఏళ్ల వరకు కాల్ షీట్స్ ఖాళీగా లేవయ్యా. పర్వాలేదు, మేము కట్టేటప్పటికి అదే టైం అవుతుంది. మరి నన్నెందుకు పిలుస్తున్నావు? అంటే మీరు చాలా బిజీ కదా. సోమవారం ఈ జంక్షన్ అంటారు, శనివారం జీన్స్ అంటారు, ఈ మధ్యలో నేనే స్టార్ మహిళ అంటారు. ఆదివారం ఖాళీగా ఉందిగా. ఆదివారం అది రాజీవ్ కనకాల వారం కదా. అవును, ఇవాళ షూటింగ్ నుంచి నేను తొందరగా వచ్చేస్తానని చెప్పాను, బయలుదేరి తగలడు. జయజమ్మా. అభిమానివి కాబట్టి అదేదో ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపించేద్దాం. ఆటోగ్రాఫా? ఆటోగ్రాఫ్ ఎవరికి కావాలి మేడం? నాకు వద్దు అసలు. మరేం కావాలి? చలివేంద్రం పెడుతున్నాను మేడం, దానికి మీ చందా కావాలి. చలివేంద్రమా? మీ పేరు మీదే. నా పేరు మీద? ఓకే సరే, చెక్ బుక్ రెడీగా పెట్టుకుంటావే. ఇట్లా డైలాగులు గుర్తుంటావు కానీ ప్రాపర్టీస్ మాత్రం బాగానే తీస్తావు. ఓకే, చలివేంద్రం అంటే మహా అయితే ఎంత? 1000 రూపాయలు అంతేగా? 1000 రూపాయల ఊరు కూడా మేడం, టూత్ పేస్ట్ కూడా రాదు అది. 1 కోటి రూపాయలు అవుద్ది చలివేంద్రానికి. ఏంటి చలివేంద్రానికి 1 కోటి రూపాయలు? 1 కోటి రూపాయలు. ఎందుకు అంత ఖర్చు ఉంది. ఖర్చు ఏంటి? ఇప్పుడు లారీ పిలవాలా, బోరింగ్ వేయాలా, వాటర్ తీయాలా. సుమగారి అభిమానులు ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగరు, ఓన్లీ ఫిల్టర్ వాటరే. చల్లగా ఉండాలి కాబట్టి 2 కూలర్లు పెట్టాలి, 2 ఏసీలు పెట్టాలి. చలివేంద్రం కదా. కరెక్ట్. ఎంత అన్నావు? 1 కోటి రూపాయలు. ఒక్క నిమిషం. టేస్టీ చెక్ తీసుకో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇందులో సంతకం చేయలేదు మేడం. ఆటోగ్రాఫ్ వద్దన్నావుగా, అందుకనా? పదవయ్యా పద.